తిరిగిట్ ధిం ధిం తజం తజం తా తిరిగితా తిరిగితా తిరితా తిరిదాక్తా తిరిగిట్ ధిం ధిం తజం తజం తా తిక్కుతా తిక్కుతా తిరిదా తిరిదాక్తా మదనతాపజ్వాలనమై ప్రణయకాల హేళనమై మదవతి మరులులికించే మది ప్రవళము కలిగించే ఈల మదన మనోహరి మాయా వినోదం మదన మనోహరి మాయా వినోదం ఆనంద జతిలో జగములు తూగా ఆనంద జతిలో జగములు తూగా నటనము ఆడేను నాట్యమయూరిగా అవతరించే హరి మన్మోహినిగా అవతరించే హరి మన్మోహినిగా సుందరం అతి సుందరం. సుందరి, అమృతం దక్కించుకుని మేమెంతో సంతోషించాం. నీ యొక్క రూపము, నీ కులుకు తళుకులు, మనసును తాకే ఆ చిరుమందహాసం ఏ అమృతానికి తీసిపోదు. స్వయంగా అమృతాన్ని నీ సువర్ణ హస్తాలతో సేవిస్తే దాని మధురత్వం మరింత అధికమవుతుంది. నీ స్పర్శలో తీయదనం అమృతంలో కలిసి దాని రుచి అత్యంత మధురమవుతుంది. నేను తమ ఆజ్ఞను ఎలా కాదనగలను దానవరాజా? మరి ఏమిటి? దానవరాజా, ఏ ప్రకారంగా చంద్రుడు లేని కలువ వికసించదో, పగలు లేకుండా రాత్రికి శోభ కలగదో, ఆ ప్రకారంగా దేవతలు లేకుండా తమ సభ శూన్యంగా కనిపించదా? దేవతలు లేకుండానా? మర్చిపోయారా? సాగర మదనంలో సహకరించినది దేవతలే. వారు మా పాలిట శత్రువులు, వారినెందుకు పిలవాలి? దానవరాజా, తమరు వారినెందుకు పిలవాలంటే వారు అల్పులు, తమరు మహనీయులు. వారు అధర్మపరులు, తమరు ధర్మస్వరూపులు. వారు కుటిలురు, తమరు నీతిమంతులు. న్యాయానికి ఈ అమృతము పైన వారికి కొంత అధికారమున్నది. నిజాయితీగా ఆలోచిస్తే సగం మీరు సేవిస్తే సగం వారిది. మహనీయులైన వారికి అల్పులను ఆదరించడమనేది ఔన్నత్యం. కమలనయ్యని, నీవు మా మనసునే హరించ. నీ మాట కాదనడం మాకు శక్యం కాదు. అచలా, దేవతలను పిలిపించు.
అమృతాన్నిక పంచుము. మాకు మరింత ధీరత్వం ప్రాప్తిస్తుంది. అతిథి సత్కారం దానవలోక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి నేను తొలుత దేవతలకు అమృతం సేవించే అవకాశం ఇవ్వాలి. నీ ఇష్ట ప్రకారమే కాని అరే, ఇతడు దేవతావేషంలో ఉన్న దానవుడు స్వరబాను. కలశం ఖాళీ అయినది.